దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అన్ని ప్రార్థిస్తున్నాం. ఏ దేశములో ఏ ప్రాంతములు ఎక్కడున్నా నా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు మిమ్మల్ని రక్షించి ఆదరించి ప్రేమించి సజీవుడి రక్షకుడు నడిపిస్తారని మీ విశ్వాసిస్తూ అన్ని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోదామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. సహాయం దయచండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా మా సహోదరులందరూ ప్రేమించండి. నాయనా, మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, ఇజ్రాయిల్, సౌదీ, నాయనా, అమెరికా, ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా ప్రభా సహాయం దయచండి. వాళ్ళు క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, దైవజ్ఞులు అందరూ దీవించి ఆశ్చర్యకరమైన మహిమ కనపరుచుకున్న ప్రభా. అలాగే ఇండియా కోసం ప్రార్థిస్తాం, క్షేమంగా ఉన్నట్లుగా. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం, క్షేమంగా ఉన్నట్లుగా. సజీవుడా, రక్షకుడా, సహాయం తెచ్చండి. మరి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా నాయన వాళ్ళ పని విషయాలు, ఆరోగ్య విషయాలు, కాపుతల భద్రత ఉంచండి. అలాగే క్రిస్మస్ వేడుకలు ఎన్నో సంఘాలు జరుపుకుంటారు ప్రభా. ఆ సంఘాల కోసం ప్రార్థిస్తాం, క్షేమంగా ఉన్నట్లుగా. ఆ సంఘాలు ఘనమైన కార్యములు ఆరాధించు, విశ్వాసించు నాయన రక్షించండి, కాపుతల భద్రత ఉంచండి నాయన. మరి అలాగే రైతుల కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా. పంటల ప్రభావ బహుగా విస్తారమైన దీవులించండి. జాబు చేసిన వాళ్ళు, జాబు ఉన్న వాళ్ళు ప్రభా, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు, అలాగే రోగుల కోసం ప్రార్థిస్తాం, స్వస్థపరచండి. ఆసుపత్రి రోగుల కోసం ఎక్కడ ఉన్న ప్రభా వాళ్ళందరూ ప్రేమించి నీ సహాయంతో, అధిక సహాయంతో నడిపించి గొప్ప మేలు, గొప్ప సాక్షిగా వాడుకుంటామని, సహాయం అందిస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం హృదయము. మన హృదయములో ఏముంటాయండి? హృదయములో ఉన్న మనం పరిశుద్ధపరిచే దేవుడు. ఈ హృదయములో చెడు హృదయము అని ఉంటది. హృదయమే మనిషికి నడిపించేది చెడు హృదయము. ఈ చెడు హృదయమని దేవుడు ప్రేమించడానికే వచ్చాడు. మన దేవుని బిడ్డలం, దేవుని విశ్వాసం నడిపించే బిడ్డలం. చెడు హృదయము మనం ఉండకూడదండి. మరి బైబిల్లోను ఆది కాండములోను చిన్న మాట ఉందండి, చెప్తానండి. 6:5 నరులు చెడుతనములో భూమి మీదన్న గొప్పతనియు వారు హృదయము లెక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడుదనియు యెహోవాను చూసి తాను భూమి మీద ఉన్న నలుగురితో చేసినంతగా యెహోవా సంతాపము నొంది తన హృదయములకు లోనే నొచ్చుకును. అప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులకు, నరులతో కూడా జంతువులు, పురుగులతో, ఆకాశ పక్షుములకు భూమి మీద నుండకుండా అది తుడిచి వేయదము. ఏంటంటే చెడు హృదయము తుడిచివేతకొచ్చాడు. జంతువులు, పశువులు అవి ఇచ్చాడు దేవుడి సహాయం. అవి ద్వారాగా దేవుడి ప్రకారం జంతువులు ప్రతి ఒక్కరు పేరు పెట్టాడు. ఈ ఆది కాండములో వెళ్ళిపోతే ఆదాము, అవ్వ. మరి ఆనాడు అవ్వ తప్పు చేయకుంటే అన్ని పళ్ళు తిన్ను, ఒక్క పళ్ళు తినద్దని చెప్పాడు. అవి ఏమవుతుందిలే అని అవ్వ తినేసింది. దేవుడు చెప్పాడు, చెప్పావా ఆదాము, నేను అన్ని చెప్పాను, అన్ని తిన్ను, ఒకటి తినద్దంటే అవ్వ తినేసింది, పాపం చేసింది. ఒక టైంలోనూ మనం తెలియక చెడు మార్గంలో పడిపోతాం. దేవుడు శపథం చేసేస్తాడు, నేను చెప్పిన మాట వినలే కదా. మనిషికి చెడు హృదయములు ఉంటాయి. చేసింది మళ్ళీ చేయకూడదు. కుక్కకి తన వాంతి వచ్చినట్టు చూడండి, మళ్ళీ వాంతి కక్కేసి అసహ్యపడుతుంది. అలాగే పాపం కూడా ఒక్కసారి చేసినాడు, మళ్ళీ పాపలు మునిగిపోకూడదు. దేవుడు
నీ హృదయాన్ని కఠిన హృదయమును నరుల్లో ఉన్న ఇట్స్ నరుల్లో చెడుతనములో ఉన్న భూమి మీద గొప్పతయు. ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెడు మార్గంలో నడిచిపోతారు. ఈ చెడుకు పోవటానికే కఠిన హృదయము బాగు చేస్తానికి వచ్చాడు. ప్రియమిట్లరా, మన హృదయంలో ఉన్న చెడు మార్గాలు, చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చింది, దేవుడి కనికరి చూపించింది, ఆయన మాటలో నడచాలి. అన్నీ దొరికినాయి కదా, అన్ని దేవుడికి చేశాడు కదా అని అవ్వలాగా మనం ఆ పండు తినేకూడదు. అలాగే మన హృదయములను, చెడు హృదయములను బాగు చేయడానికి మన హృదయం కడుక్కోవాలంటే దేవుడి మార్గాలు నడితేనే బాగుంటుందని ఈ ఆది కాండంలో రాయబడింది. ప్రియమిట్లరా, మరి అదే విషయాలను ఆది కాండంలోను 25వ శిలపద్మని యథార్థ హృదయము అనే మాటకి, ఈమె నా చెల్లెల్ని నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతనికి నా అన్నాను, నేను చేతుల్లోనూ ఏ దోషము చేయక యథార్థ హృదయములో ఈ పని చేసిది అనను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయములను తో దీని చేసిందని నేను ఎరుగుతును. మరి యథార్థ హృదయము దేవుడు చూశాడు. హృదయంలో ఉన్న దేవుడి మాట వింటేనే మన యథార్థ హృదయము. చెడు మార్గములోనూ ఉండకూడదు హృదయము. ఈ హృదయము నేను పరిశుద్ధంగా దేవుడికి ఇచ్చాడంటే, పరిశుద్ధ నామములో ఆయన కిరీటముగా నీకు పొందుకు ఇచ్చాడంటే నీ హృదయమే యథార్థగా ఉండాలి. యథార్థత, నువ్వు ఎక్కడికి వెళ్ళినా యథార్థగా ఉండాలి. యథార్థమైన ఉంటే దేవుడు నీకు అనుకూలమైన లక్షణాలు, గొప్ప మేలు కార్యములు చేస్తాడు. ప్రియమిట్లరా, మరి కాబట్టి మనుషులకు భార్య కలిగిన దీనికి అప్పగించి అతనికి ప్రవర్తనకు నీ కొరకు ప్రార్థన చేయొచ్చు. నువ్వు బతుకుతూ ఆమె నువ్వు అతనికి అప్పగించినట్లా నీవు నిసారించదు, నిత్యముగా చచ్చుదువు తెలుసుకొని సర్వమునకునందు అతనితో చెప్పను. వారి ఏంటంటే ఆనాడు అవ్వ దేవుడు చెప్పాడు, సర్పం ఏం చేసిందండి? మరి ప్రార్థన చేసి మన బతికి తినమల్లి నాకు అప్పగించాడు. మరి అతను ఆ పండు తినద్దంటే అవ్వ తినేసింది. అది శాపంకారం. పిరమిడ్లరా, మీరు ఆది కాండంలో చూస్తే మీరు 6వ అధ్యాయములను ఈ 20వ అధ్యాయములను మన దేవుడి మాట వినాలి, దేవుడి ప్రకారం నడుచుకోవాలి. దేవుడు యథార్థ హృదయం ఇచ్చాడు. మన కఠిన హృదయం చెడ్డ హృదయం ఉండకూడదు. చెడ్డ హృదయం ఉంటే నీ బతుకు మార్చడానికి రెడీగా ఆయన ఉన్నాడు. ప్రియమిట్లరా, మన హృదయము కుంగిని ఉండకూడదు. మళ్ళీ 3వ మాటకి వెళ్ళిపోతుంది, కఠిన హృదయము, చెడ్డ హృదయము, యథార్థ హృదయము. ఇప్పుడు 3వ మాట కఠిన హృదయంలోకి వెళ్ళిపోతామండి. నిర్గమకాండము 7:3 వెళ్ళిపోతామండి. అయితే నేను ఫరో హృదయమును కఠిన పరిస్థితులను ఐగుప్త దేశములు సూచనగా క్రియలకు మహాత్మలకు విస్తరించి చేసేదను. ఫరో మీ మాట వినుడు కానీ నేను నా సయ్యి ఐగుప్తుల దేశములు వేసి తీర్పు చేత నా సేవకులు ఇజ్రాయేలుకులైన ప్రజలకు ఐగుప్తుల దేశంలోకి వెలుపలకి రప్పించేదని నేను ఐగుప్తు దేశములకు నా సయ్యి సాపి ఇజ్రాయేలుకు వారికి మధ్యానికి రప్పించగా నేను యెహోవాను ఐగుప్తు తెలుసుకుందను. మరి దేవుడు ఫరోకి ఐగుప్తు దేశములు ఇవ్వాలని, మరి ఇలా మా ఫరో దేవుడి మాట వినలేదు. వెనకని అతను కఠిన హృదయంలో ఉన్నాడు, కఠిన హృదయం. అప్పుడు ఇజ్రాయేలుకి రాజుగా అంతిపెత్తించిన మోషే ఆరోహణకు ఆజ్ఞాపించాడు. మోసేకి ఆరోహణకి ఆజ్ఞాపించాడు. మరి మోషే అప్పటికి 88 ఏళ్ళు, 85 ఏళ్ళు. ఆరోహణకి 83, అంటే డిఫరెన్స్ 3 సంవత్సరాల తేడా, 2 సంవత్సరాల తేడా. పిరిమిట్లరా, ఈ ఆరోహణకి మోషేకి 85, 83. మరి దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు మాట విన్నాడు మోషే. మరి ఆరోహణ కూడా మరి ఏ ప్రకారం నడవాలో మోసే ప్రకారం ఎక్కువ నడిచేవాడు.
ఇజ్రాయిల్ కానీ అక్కడ దేవుడు ఏ ప్రకారం నడవాలో ఆ ప్రకారంగా ఉండాలి. మన పరువు లేక కఠిన హృదయం ఉండకూడదు. ఈ కఠిన హృదయం అంటే వీళ్ళని పరువు లేక ఉగ్రత పెట్టేసుకుని వీళ్ళని తొక్కేయాలి, వీళ్ళని నాశనం చేసేయాలి, వీళ్ళని దూరపెట్టాలి, వీళ్ళని బెదిరించాలి అని పరువులకు ఉగ్రత చూపిస్తారు. అది కఠిన హృదయం కాదండి. దేవుడు ఆజ్ఞాపించాడు, ఐగుప్తు దేశానికి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. కానీ పరువు వినలా. మోషే ప్రజల ద్వారా రప్పించి ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ దగ్గర మరి ఎంతో ప్రాణాలు కాపాడాడు ప్రజల ద్వారా. ప్రియమిట్లరా, మనం ఉండాలి. మనం ఎక్కడున్నా అధిపతిగా ఉన్నా దేవుడి ప్రకారం నడిచాడు. మనకు సూసిన క్రియలు ఉంటాయి. సూసి క్రియలతో మనం చూసి నడిపించే ఒక నాదుడై ఉండాలి. నడిపించే దేవుడు జనముల ద్వారాగా ఉండాలి. మనం నోరు కపటలేని మాటల్లో మాట్లాడితే అది పౌర దృష్టికి మరి కఠిన హృదయం. మన నోటికి కఠిన హృదయం మాట్లాడటం కాదు. మన హృదయం యథార్థ హృదయం ఉండాలి. చెడు హృదయం ఉండకూడదు. చెడు హృదయంలో ఉండే పరోగ ఉంది. మోషే ఎక్కువ యథార్థ హృదయం నడిచేవాడు. అర్హులను వినిపెట్లరా, మనం కూడా నడవాలి. దేవుడి మార్గాలను నడిపించే నాథుడు యేసయ్య ఉన్నాడు, రక్షించడానికి ఉన్నాడు. మన హృదయంలోను యథార్థ హృదయం నడుచుకుంటే దేవుడి లక్ష్యాలు చెడు హృదయం కాదు, కఠిన హృదయం కాదు. మరి దీనికి దానికి ఎంత డిప్రెషన్ తేడా ఉందో, మరి పరువుకి అలాగా ఉగ్రత ఉంది. వినిపెట్లరా, మన పరువులో ఉండకూడదు. దేవుని విశ్వాసించే మార్గంలో మోషేలక ఐగుప్తులో ఉండి మరి ఇజ్రాయేలుకి ఎలాగా ప్రజలు రక్షించాడో అలా కూడా మనం ఒకరితో ఒకరు రక్షించాలి. ఒకరితో ఒక భావం రక్షించాలి, పలకరించాలి, ప్రేమతోనూ నడిపించాలి. మోషే అలా నడిపించేవాడు. దేవుడి మాట నరిగేశాడు. తిరుమట్లరా, మనము కూడా మోషేలాగా మరి ఆజ్ఞాపించాడు. 10 మందితోనూ సహవాసంతో కానీ 10 మందితో ఆజ్ఞాపించాడు. మన హృదయం యథార్థ హృదయముతో భావములను నడుచుకుని పలకరింపులను నడిపించుకుంటే అది గొప్ప లక్షణం. దేవుడు నీకు ఎప్పుడు హెచ్చించి చేస్తాడు. పడిపోయిన వాళ్ళు మనం లేవలెత్తాలి. వాళ్ళు పడిపోయిన కదా మనం లేవలెత్తగానే మన పని చూసుకుంటే ఏదో రోజున మనం కూడా పడిపోతాం. దేవుడు చూస్తాడు. ఎవరిని పడిపోయాడు వాళ్ళు లేవదీశారు, పడిపోయిన వాళ్ళు ఎవరు లేవలెత్తాడు దేవుడు అన్నీ చూస్తున్నాడు. అలాంటి కఠిన హృదయమును మరి చెడు హృదయమును ఉండకూడదు. మనం యథార్థ హృదయములోనూ ఉండాలి. అదే కోరుకుంటాడు దేవుడు. పెరిమెట్లరా, ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రభు పేరట మనదేశను మన హృదయంలో ఉన్న మరి ఈ లక్షణాలు నేర్చుకుంటే దేవుడు మేలే చేసేవాడు. అన్ని విధానాలు పెట్టి దేవుడు నీకు మంచి ఫలింత ద్రాక్ష వలి ఇస్తాడని మనస్ఫూర్తిగా వందనాలు మీరు అందరూ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా సహోదరులంతా దీవించారు, ఆశ్రయించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రవ్వా సజీవుడా రక్షకుడా సహాయం తెచ్చండి, ఆదరించండి నాయన. అలా క్షేమంగా ఉన్నట్లుగా దీవించండి నాయన. ప్రతి సంఘాలు దీవించండి, ప్రతి బిడ్డలు దీవించండి. అలా ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక సహాయం విషయాలు అన్ని విధాలు బట్టి ప్రార్థిస్తాం. ఈ డిసెంబర్లో అంతా ప్రభా ప్రతి బిడ్డలు దీవించి ఆయా సంఘాల్లో ప్రభు ఎక్కడ ప్రభు క్రిస్మస్ వేడుకలు ఉన్నారో ఆ వేడుకలు ఘనమైన కార్యములు ప్రతి దైవజనులు ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యకరమైన మహిమ ఘనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరిట వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.